ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము లూకా సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. జకర్యా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ఇది ప్రశ్న. ఎవరికి? మనుషులకు వేస్తున్న ప్రశ్న కాదు, దేవుని దూతకు వేస్తున్న ప్రశ్న. ఎవరు వేస్తున్నారు? జకర్యా వేస్తున్నారు. ఎక్కడ వేస్తున్నాడు? ఆయన దేవాలయంలో ఉన్నాడు. ఆయన క్రమము చొప్పున ఆయన ధూపము వేయటానికి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు దేవుని దూత తనకు ప్రత్యక్షమైనప్పుడు నీకు కుమారుడు కలుగుతాడని చెబుతూ ఉంటే, ఇది ఏ విధంగా సంభవిస్తుంది? నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలు అంటూ అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మనము మన ప్రయాణంలో అనేకసార్లు మన ఆలోచనలను ఏ విధంగా కట్టుదిట్టము చేసుకుంటామంటే, వాటిని మార్చడానికి దేవుడు ప్రణాళికలు వేసినా వాటిని నమ్మక మనము అనుమానపడతాం. ఆయన కరుణా సంపన్నుడు. ఎప్పుడు ఏది ఏ విధంగా జరిగించాలో బాగా తెలిసినవాడు ఆయన. మన జీవితం కొరకై దేవాతి దేవుడు ప్రణాళిక వేసినప్పుడు వాటిని అనుమానంతో చూసేదానికన్నా వాటిని ఆహ్వానించేదిగా, వాటిని విశ్వసించేదిగా నిలబడగలిగితే గొప్ప కార్యాలు మన బ్రతుకులో జరుగుతాయి. నీ సంతానాన్ని ఇసుకరేణు వలె చేస్తాను, నక్షత్రాల వలె చేస్తాను అంటూ ఓ వ్యక్తికి మాట ఇచ్చి తనున్న ప్రదేశం నుండి బయలుదేరే విధంగా పిలిచాడు అబ్రహాముని. అబ్రహాము కూడా ఒక దినాన ఆయనకు కుమారుణ్ణి ఇస్తానన్నప్పుడు కొంత సందేహపడ్డాడు. దేవుని సన్నిధానంలో బ్రతికే మన జీవితాల్లో మనము ఆలోచన చేస్తూ ఉన్న మన భవిష్యత్తును నీవు చూస్తున్న కోణంలో దేవుడు చూడడు. నీవు ఆలోచిస్తున్న ఆలోచనలు కాకుండా నీ ఆలోచనల కన్నా ఎంతో 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 ఉన్నతమైన ఆలోచనలు, ప్రణాళికలు నీ కొరకై సిద్ధపరుస్తాడు. వాటిని విశ్వసించడం అంటే చెప్పినది చెప్పినట్టుగా చేయడం. వాటిని విశ్వసించి ముందు కొనసాగడం అంటే నా బ్రతుకును ఆయన బాగు చేసేవాడే తప్ప నా బ్రతుకును పాడు చేసేవాడు కాడు అనే మాటను మన హృదయంలో నిశ్చయత కలిగిన వారంగా ఉంటేనే ఆయన మాటలకు మన హృదయంలో చోటునిస్తాం. విశ్వాసం కలిగిన వారంగా నిలబడతాం. ఎక్కడ మనము అనుమానం పడుతున్నామో ఒక్కసారి సరిచూసుకునే వారంగా ఉందామా? జకర్యా పరిశుద్ధుడు. జకర్యా ఆ పవిత్రమైన స్థలంలో ధూపం వేయుటకు వెళ్ళినవాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి జకర్యాకు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు, దేవుని చేత పంపబడ్డాడు. కానీ దేవుని మాటను సైతము కొన్నిసార్లు ఎంత నమ్మకత్వంలో ఉన్నా కూడా అనుమాన పడతాం. ఈ అనుమానాన్ని ఎవరు నివృత్తి చేస్తారు? ఈ అనుమానాన్ని తిరిగి యేసయ్యే నివృత్తి చేస్తాడు. నువ్వు ఆ కుమారుడు కనే వరకు నువ్వు మాట్లాడవు, మౌనంగా ఉంటావు అని నోటి మాట లేకుండా జకర్యాను చేసినాడు. పేరు చెప్పమంటే కూడా సైగలు చేసినాడు. అటువంటి ఆ గొప్ప కార్యాలు జరిగించే యేసయ్య మనతో ఉన్నప్పుడు మన కార్యాలను ఆయనకు అప్పచెప్పాలి తప్ప మన కార్యాలను, మన ఆలోచనలు, మన చింతలు అంటూ వాటిని మనమే మోస్తాం, మనమే పరిష్కరిస్తాం అనుకుంటూ వెళితే ఎన్నోసార్లు నష్టపోతాం. ఈ దినాన నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ తలంపుల చేత బాధపడుతున్నావో, ఏ కష్ట నష్టాల గుండా ప్రయాణం చేస్తున్నావో, నీ జీవితాన్ని ముంచివేసే అలలు నిన్ను కొడుతున్నావేమో, నీవు తుఫానుల్లో చిక్కుకున్న బ్రతుకుగా, నావగా, దాన్ని దరికి చేర్చేవారు ఎవరు లేరు అంటూ నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావేమో. కానీ ఆయన ప్రయత్నాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన నీ కొరకే సిద్ధపరిచిన మార్గాలు వేరు. అది ఒక దినము నెరవేర్చబడుతుంది. ఆ నెరవేర్చబడే దినము వరకు నీవు ఓపికగా, నమ్మకంగా ఆయన నేర్పించే మాటల గుండా, ఆయన బోధించే మార్గాల గుండా కొనసాగటానికి నీవు విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ లోకపు ఆలోచనలు కలిగిన వారముగా,
ఈ శరీరం కొరకు లేదా కుటుంబ సమస్యల కొరకు లేదా సమాజంలో ఉన్న ఆ కష్ట నష్టాల కొరకు ఆలోచన చేస్తూ నేను ఏ విధంగా వీటి నుండి ముందుకు వెళ్ళగలను అంటూ బాధపడే మనసు కాకుండా ఈ పరిస్థితులన్నీ నా యేసయ్యకు తెలుసు. ఆయన తప్పగా నన్ను నిలబెడతాడు, నడిపిస్తాడు. ఆయన ఆలోచనలు నా పట్ల నాకన్నా ఎంతో ఉన్నతంగా ఉంటాయి అనే మాటను విశ్వసించి అడుగుల ముందుకు వేద్దాం. దేవుడు మన కొరకై ఎన్నో గొప్ప కార్యాలు దాచి ఉంచినాడు. విసుకొద్దు, వేసారిపోవద్దు, చేతులు ఎత్తేయవద్దు, ఇక నా పని అయిపోయింది అన్న మాట వద్దు. నేను జీవితంలో ఇంకేమీ చేయలేను, నా జీవితపు ప్రయాణం ఇంతే అనుకోవద్దు. క్షణపాటులో బ్రతుకును మార్చగలిగిన వాడు యేసయ్య. ఆయన విశ్వసిస్తే నీ జీవితంలో ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు, ఘనతతో నింపి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. మా హృదయంలో ఎన్నో అనుమానాలు, మా భవిష్యత్తు కొరకే ఎన్నో అనుమానాలు ఆలోచన చేస్తూ ఉన్నాం, ఏమైపోతుందో అని. కానీ నువ్వన్నీ ఎరిగిన దేవుడు. ఇప్పుడున్న కష్టము, ఇప్పుడున్న దుఃఖము నా తండ్రి మమ్మల్ని ఇంకా నీకు అతి సమీపంగా చేసేదిగా ఉన్నదని విశ్వాసం మాలో కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, అనుమానాలను నివృత్తి చేసే నీ మాటను బట్టి వందనాలు. నా తండ్రి, విశ్వాసపు కలిగిన నీ మాటలు, జీవము కలిగిన నీ మాటలు మేము విని వాటి ప్రకారము బ్రతుకుటకు కావలసిన బహు గొప్ప ధైర్యాన్ని, విశ్వాసాన్ని మెండుగా మాకు అనుగ్రహించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ, అయ్యా, ఎంతమంది బిడ్డలైతే వారి భవిష్యత్తు కొరకే ఆలోచనలు కలిగి ఉన్నారు, వాటన్నిటినీ నా తండ్రి నీ యొక్క సన్నిధానంలో, నీ ప్రణాళికలో స్థిరపరచమని, బలపరచమని, నమ్మకమైన స్థితిలో నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వీడియోను, ఈ యొక్క వాక్యాన్ని వీలైనంత మట్టుకు మీ యొక్క స్నేహితులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. వారు కూడా దేవుని సన్నిధానం నుండి వాక్యము ద్వారా మేలు, బలాన్ని పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.